హలో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఇది వచ్చేసి మార్తల్ ఏరియా. నేను నా నార్త్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. తనైతే ఈరోజు ఏదైనా వంట చేసుకుందాం అని చెప్పింది. సో అక్కడ వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ చూడాలి ఎలా ఉంటుందో. ఇక్కడైతే వర్షం పడుతుంది ఈరోజు. తనైతే నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చింది అన్నమాట. సో మేమైతే ఏం డిసైడ్ అయ్యామంటే ఈరోజు ఇందిరానగర్లో ఉన్న మ్యాగ్నా ఫుడ్స్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. సో హ్యావ్ ఎ లుక్. తన రూమ్లో టెడ్డీ బేర్ ఇంచుమించు నా అంతే ఉందన్నమాట. సో నేను వెళ్ళిన తర్వాత నా ముందు స్నాక్స్, యాక్చువల్లీ అక్కడ కనిపిస్తున్న ఒడియాలు వాళ్ళ మమ్మీయే చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మేమైతే ఇందిరానగర్కి తన స్కూటీలో స్టార్ట్ అయ్యాం. ఈరోజైతే వెదర్ బాగుంది, చక్కగా చల్లగా అక్కడక్కడ వర్షం పడుతూ బాగుండింది అన్నమాట. సో ఫైనల్లీ వి రీచ్ టు మ్యాగ్నా ఫుడ్. సో ఈ కన్నడ ఏంటో ఇంచుమించు మన తెలుగులానే ఉంటుంది చదవడానికి, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అదేంటో మేము ఎప్పుడు వచ్చినా కానీ వీకెండ్లోనే వస్తాం. లాస్ట్ టైం అయితే ఆదివారం వచ్చాం, ఇప్పుడైతే శనివారం వచ్చాం. జనం అయితే యాజ్ యూజువల్గా ఎక్కువగానే ఉన్నారు. సో ఫస్ట్ ఫ్లోర్లో ఖాళీ లేదని మమ్మల్ని పైకి వెళ్ళమని చెప్పాడు. సో మేము అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా వెయిట్ చేసాము. అంటే సీట్స్ మేము వేరే వాళ్ళతో షేర్ చేసుకున్న 2 అమ్మాయిలు కూర్చున్నారు. సో వాళ్ళ ముందు మేము కూర్చున్నాం. మేమిద్దరం ఇప్పుడు బయటకు వచ్చిన తనకి ఇష్టమైన బిర్యానీ ఆర్డర్ చేస్తుంది, నేను నాకు ఇష్టమైన స్టార్టర్ ఆర్డర్ చేస్తాను. ఆన్లైన్ ఆర్డర్స్ కూడా చాలా గట్టిగానే వచ్చేవి, వీళ్ళు మామూలుగా ప్యాక్ చేయట్లేదు. చూడండి మై పాండా ఫ్రెండ్ అవనీత్. మేము తినేసి రిటర్న్ అవుతుంటే ఇక్కడ ది రామేశ్వరం కేఫే తగిలింది. ఇందిరానగర్లో కూడా బ్రాంచ్ ఉంది. యాక్చువల్లీ ఇందిరానగర్ ఏరియా చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ జాబ్ వచ్చేసి మా ఆఫీస్ ఈ ఏరియాలోనే. ఇక్కడ షాప్స్ కానీ, హౌసెస్ కానీ, ఆ రోడ్స్ కానీ చాలా బాగుంటాయి అన్నమాట. నాకైతే చాలా ఇష్టం. సో మేము తినేసి రిటర్న్ అయిపోయామన్నమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈవినింగ్ వరకు అరౌండ్ 5 o'clock వరకు తనతో ఉండి, దగ్గరలో ఏదో మధురై టీ షాప్ ఉంటే అక్కడ వెళ్ళి టీ తాగేసి నేనైతే మా ఏరియాకి వెళ్ళిపోయా. బాయ్.